దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఆగస్టు 11, 12 తేదీలలో కుంభరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు జరగబోయేది ఇదే. అలాగే కుంభరాశి వారికి ఈ నెలలో 2 దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. ఈ 2 దేవతలు ఇంటికి వచ్చి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నారు. ఈ 2 రోజుల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశి వారు ఏ 2 దేవతలు మీ ఇంట్లో అడుగుపెట్టి అనుగ్రహం ఇవ్వబోతున్నారో, మీకు ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు అనే ప్రశ్నలకు సమాధానంతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి వారు ఎక్కువగా ఆ భగవంతుని దగ్గర మీరు మనసులో మాటలను చెప్పుకుంటారు. ఇది ఒక రకంగా మంచి పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఎవరి దగ్గర మన బాధను చెప్పుకోవాలో వారికే మీరు బాధని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే మీపై ఎప్పుడూ కూడా దేవుడు అనుగ్రహం చూపించబోతున్నాడు. ఈ నెలలో మీకు అనుగ్రహం ఇవ్వబోతున్నాడు. కుంభరాశి వారు రాబోయే రోజుల్లో ఒక మంచి శుభవార్తను వినబోతున్నారు. వాటితో పాటుగా ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది. అది ఏమిటంటే, మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు అలర్ట్ అయ్యే సమయం ఇది. కాబట్టి మీరు ఎత్తుకు పై ఎత్తు వేయగలిగే పరిస్థితిలో ఉండాలి. మీ శత్రువులు ఏదో ఒక విధంగా మీకు నష్టాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీకు రాబోయే రోజుల్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మీ బంధువులు లేదా సన్నిహితులతో లేదా కుటుంబ సభ్యులతో చర్చించిన తరువాతనే మీరు నిర్ణయం తీసుకోండి. తొందరపడి ఎటువంటి నిర్ణయాన్ని అస్సలు తీసుకోకండి. ఎందుకంటే మీ ప్రతి పనికి ఆటంకం తీసుకురావడానికి మీ శత్రువులు రెడీగా ఉంటారు. కాబట్టి ఏ విషయంలోనైనా కుంభరాశి వారు ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నూతన వ్యాపారం చేయాలనుకునే కుంభరాశి వారు మీకు ఇలాంటి ఆలోచన ఉంటే కనుక మీరు ఖచ్చితంగా కొంతకాలం ఆ ఆలోచనని ఆపేస్తే మంచిది. ఏ విషయంలోనూ కూడా మీరు ముందుకు వెళ్లకుండా ఉంటే మంచిది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మీకు అంతగా కలిసొచ్చే సమయం కాదు ఇది అని చెప్పుకోవచ్చు. మీకు ఎక్కువగా నష్టాలు కలిగే సూచనలు అయితే వ్యాపారంలో ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలో దాన్ని విరమించుకోవటం మంచిదని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారు మీ జీవితంలోకి రాబోతున్న ఆ 2 దేవతలు ఎవరు అంటే గనుక అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి పార్వతీదేవి స్వరూపం. కాబట్టి అన్నపూర్ణాదేవి ఎక్కడ ఉంటే శివుడు కూడా అక్కడే ఉంటారు. ఒకేసారి 2 దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది. అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే మీరు ప్రతిరోజు కూడా ఆహారం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అలాగే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా మీరు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా రాత్రి పడుకునే ముందు కిచెన్ శుభ్రం చేసిన తర్వాత ఉత్తర దిక్కున దీపం వెలిగించండి. ఈ దీపం నెయ్యితో అయినా వెలిగించండి. మీకు వీలైతే కనుక దీపాన్ని గోధుమ పిండితో చేసి ఆ దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అన్నపూర్ణాదేవిని తలుచుకుంటూ ఆ దీపాన్ని వెలిగించి రాత్రి నిద్రించండి. మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఆ గోధుమ పిండి దీపాన్ని తీసి కుక్కకు కానీ ఆవుకి కానీ తినిపించండి. మీకు అనుకున్న అన్నపూర్ణాదేవి కటాక్షం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఇక ఈ నెలలో కుంభరాశి వారు మీకు మీ యొక్క కులదైవం యొక్క కటాక్షం కూడా మీకు ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మీ కులదైవాన్ని ఖచ్చితంగా మీరు ప్రతిరోజు పూజించడం ద్వారా మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు. అంతా మీకు శుభమే కలుగుతుంది. ఇక మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం కుంభరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ నెల అంతా కూడా అన్నపూర్ణాదేవి కటాక్షం కోసం ఆమె పేరు పారాయణం చేయడం ద్వారా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆకలి బాధల యొక్క సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. మీకు అన్నానికి లోటు అస్సలు ఉండదు. మీరు ఎక్కువ మందికి అన్నదానం చేసే పరిస్థితిలో మీరు ఉండబోతున్నారు. ఇక ఈ సమయంలో మరింత అభివృద్ధి కోసం పాటించవలసిన పరిహారం చూసినట్లయితే అన్నపూర్ణాదేవి
దుర్గాదేవి ఆలయంలో అన్నదానం చేయించండి. ఆవులకు గడ్డిని తినిపించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా కుంభరాశి వారికి ఆగస్టు 11, 12వ తేదీలలో మీ ఇంటికి రాబోతున్న దేవతలు ఎవరు, అలాగే 2 రోజుల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన ఏంటి, పరిహారాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకున్నాం కదా. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.